దేవత దేవుడికి మహిమ కలుగును కాక. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని వందనాలు. నాకు ఇంకా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని మాటలు ఈరోజు అధ్యయనం చేద్దాం. ఎక్కువసేపు మాట్లాడి కానీ కొద్ది నిమిషాలు పట్టే మనం మాట్లాడుకుని వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాం. పరిశుద్ధ లేఖనం నుండి 2 మాటలు ఈరోజు ప్రత్యేకమైన మాటలుగా మనం పరిశీలించాం. ఒకటి శోధన, రెండవది పరిశోధన. మన పాఠం ఏంటమ్మా? ఒకటి శోధన, రెండవదిగా పరిశోధన. మొదటిగా శోధన గురించి మాట్లాడుకుందాం. శోధన అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేస్తే ఒక మనుషుడు పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు కూడా ఆ మనుషుడికి దుఃఖము, వేదన, నిరుత్సాహము, అసమాధానము అనేటువంటివి అనేక సమస్యల చేత మనిషి యొక్క జీవిత యాత్రలో ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఈ యొక్క సమస్యలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే శోధన. ఈ శోధన అనేది ప్రతి మనిషికి కూడా వస్తుంది. ఈ శోధన అనేది చూసినట్లయితే ఇది ఎవరు తెస్తారు అనంటే శోధకుడు తెస్తాడు. ఎవరు తెస్తారు? శోధకుడు. శోధకుడు అంటే ఎవరు? అపవాది. అపవాది తెస్తాడు. ఈ శోధన అనేది సర్వసాధారణంగా వస్తుందని నేను వాక్యం చేస్తూ ఉంది. మొదటి మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులు 10:13 వచనం చూసినట్లయితే అక్కడ ఏమో రాయబడి ఉంటుందంటే సాధారణంగా ఆ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన ఏది మీకు సంభవింపలేదని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. మొదటి కొరింథీయులు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సరిపోతుంది. 10:13 అంటే ప్రతి మనిషికి కూడా శోధన అనేది సర్వసాధారణమే. ఎందుకు సర్వసాధారణం అంటే మనం లోకంలో పుట్టాము, లోకంలో పెరిగాము. లోకంలో ఉన్నటువంటిది విధానంలో మనం చూస్తే ప్రతి మనిషికి కూడా శోధన అనేటిది కలగటం సర్వసాధారణము అనేటువంటి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే శోధనలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి అని ఆలోచన చేయగలిగితే దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగి వాక్యానుసారంగా జీవించాలని, లోక మాలిన్యము నాకు ఏమాత్రము కూడా అంటకూడదు, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, మరణమైన జీవమైన నా ప్రభువు కొరకే నేను జీవిస్తానని చెప్పేసి ఒక నిబంధన చేసుకున్నటువంటి ఒక వ్యక్తికి మాత్రమే ఈ శోధనలు వస్తాయి. ఏ మహిమ కలుగును గాక. ఎవరికి వస్తాయి? దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగి మరణమైన జీవమైన నా ప్రభువు కొరకే నేను జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ శోధనలు వస్తాయి. ఎవరు తీసుకొస్తారు అనంటే అపవాది అంటే శోధకుడు. ఇది ఎందుకు తీసుకొస్తాడు అంటే ఒక మనిషికి ఉన్నటువంటి విశ్వాసాన్ని అవిశ్వాసంలోకి తీసుకువెళ్ళి, అవిశ్వాసం ద్వారా భ్రష్టత్వంలోనికి తీసుకువెళ్ళి వాడికి కలిగి ఉన్నటువంటి ఆ రక్షణను తీసివేసి వాడిని ఎక్కడికి తీసుకెళ్తాడు అంటే నరకాగ్నిలోకి తీసుకెళ్ళటమే సాతాను యొక్క లేదా శోధకుడి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యమై ఉన్నది, వాడి ఉద్దేశమైనది. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగి నేను జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకున్న వారికి మాత్రమే ఈ శోధకుడు తీసుకొస్తాడు. అయితే మిగతా విషయాల గురించి మాట్లాడితే అంటే విశ్వాసం గురించి మాట్లాడితే
వాళ్ళు ఏం చేస్తారు, నిబంధన చేసుకున్న వారు ఏం చేస్తారని అంటే కొంతకాలం వరకు రక్షణలోకి వచ్చి బాప్తీసం తీసుకొచ్చి వారు కొంతకాలం మట్టికి వారు ఏం చేస్తారని అంటే పరిశుద్ధంగా జీవిస్తారు. కొంతకాలం మట్టికి జీవించి ఏం చేస్తారంటే లోకంలోకి వెళ్ళి లోకానుసారం తెచ్చుకొని వాక్యానుసారం జీవించరు, వారికి ప్రార్థన ఉండదు, మందిర సహవాసం ఉండదు, మరి ఏ మీటింగులు కూడా అటెండ్ అవ్వడం. లోకంలో ఎలా జీవిస్తున్నారో అలాగనే ఈ వ్యక్తి జీవిస్తారు. ఎవరు అంటే కొంతకాలం నీటి బాప్తిజం తీసుకుని కొంతకాలం పరిశుద్ధతగా ఉండి మిగతా అంతా కూడా లోకం వైపు తిరిగిన వాడికి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సాతాను గారు ఏం చేస్తారంటే వాడి వద్దకు వెళ్దాం, ఎలాగ నా స్నేహితుడాడు, నేను వెళ్తాను, నా యొక్క నరకాగ్ని తీసుకెళ్తాను, వాడు నా స్నేహితుడే లేకపోతే నా మనిషే అని చెప్పేసి వాడు ఎట్టు పరిస్థితుల్లో కూడా అవిశ్వాస జోలికి పోడు. ఒక మాట ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఒక మాట నుంచి చెప్పాలి ఆశపడతాను. ఏంటంటే మొన్న ప్రభుత్వం జరిగింది, ఆ ప్రభుత్వం ఏం చేసిందనంటే వారంటీలు పెట్టింది 50 మంది బిల్లులకి ఒక వాలంటీర్ ఉంటాడు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో తెలుసుకుని ఆ సమస్య ద్వారా వాళ్ళకి మేలు చేసేవారు ఇలా వాలంటీర్లు. అలాగనే దురాత్మలు కూడా ఉంటాయి, స్వాదకుడు ఎవరికి వాడు వాలంటీర్ ఉంటాడు, బాగా జ్ఞాపకం గుర్తుపెట్టుకుంటే. అలాగా ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడి జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్తాడు. గుర్తుపెట్టుకో, ఎవడైతే ప్రార్థన చేస్తాడో, ఎవడైతే వాక్యం చదువుతాడో, ఎవడైతే నిష్ఠగా ఉంటాడో, ఎవడైతే భయం భక్తులు కలిగి ఉంటాడో వాడి జోలికి మాత్రం వెళ్తాడు. వాక్యపాఠం అదేనది. అలాగనే ఎవడైతే ప్రార్థన చేయడో, ఎవడైతే వాక్యం చేయడో, ఎవడైతే దేవుని సహవాసంలో ఉంటాడో, ఎవడైతే మందిరానికి పోడో వాడి జోలికి వెళ్తాడు. ఇది వాడి డ్యూటీ. అలాగనే సర్వసాధారణకు వచ్చేటువంటి ఆ స్వాదన వేరు. ఇప్పుడు పాఠంలో స్వాదకుడు తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైన స్వాదనలు వేరుగా ఉంటాయి. ఆ స్వాదనలు 3 భాగాలుగా ఈరోజు అధ్యయనం చేద్దాం. మొదటి స్వాదన ఎలా ఉంటుంది అంటే ఒక విశ్వాసి ఏం చేస్తాడనంటే బాగా బైబిల్ చదువుతాడు. బైబిల్గా చదివి ఆడికి ఆశ తీరినప్పుడు నేను ఇంకా వాక్యదాహం కలిగి ఉన్నాను అని చెప్పి నేను ఇంకా వాక్యం లోతు నేను ఇంకా తెలుసుకోవాలని అన్వేషణ చేస్తూ ఉంటాడు. ఆ యొక్క అన్వేషణలో ఏదో ఒక దైవజనుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యం ద్వారా ఈ విశ్వాసి పట్టబడతాడు. పట్టబడి ఏం చేస్తాడంటే నాకు వాక్యం లోతుల్లోకి అర్థమవుతుంది, ఈ దైవజనుడి దగ్గరికి నేను పోవాలి అని ఒక తీర్మానం చేసుకుని ఆ దైవజనుడు ఎక్కడో ఆ మందిరం ఏంటో తెలుసుకుని ఆ మందిరానికి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఏం చేస్తారంటే తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుంటూ దైవజనుడు చెప్పినట్టు వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచిన బట్టి అన్నిటి సరిచూసుకుంటూ ఆత్మ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు. అప్పుడు వచ్చేటువంటి మొదటి యొక్క శోధన ఏంటంటే ఇంట్లోంచే ప్రారంభమవుతుంది. ఏంటిది మొదటి శోధన? ఇంట్లోంచే ప్రారంభం. అది ఎలా ప్రారంభమవుతుంది అంటే శోధన ఎలా దాన్ని శోధిస్తాడనంటే సమాజం ఉంటుంది, ఇంట్లో బిడ్డలు ఉంటారు, లేదా స్నేహితులు ఉంటారు. ఏమంటారంటే ఎవయ్యా ఇంత దూరం నుంచి ఇన్ని కిలోమీటర్లు నువ్వు మందిరానికి నువ్వు పోతున్నావు, అక్కడ చెప్పే వాక్యము ఇక్కడ చెప్పే వాక్యం ఒకటి కాదా? లేదా ఆ మందిరము ఒకటే ఈ మందిరం కూడా ఒకటే కదా? ఎందుకు అన్ని రూపాయలు నువ్వు వ్యక్తీసించి లేదా అన్ని కిలోమీటర్లు నువ్వు వెళ్ళవలసిన పని ఏమొచ్చింది? ఇక్కడ మన ఇంటి పక్కన ఉన్నటువంటి మందిరంలో ఆరాధించిన అక్కడ ఉంటాడు దేవుడు, నీవు దూర ప్రాంతం వెళ్తున్నావే అక్కడ కూడా ఉంటాడు దేవుడు. దేవుడు ఒక్కడే, వాక్యం ఒక్కడే, బైబిల్ ఒక్కడే. లేదు అని అంటే కేవలం మాస్టర్లు గారే మారుతారు, వాక్యం మారదు అని ఏం చేస్తాడు అని అంటే ఈ యొక్క వ్యక్తిని లేదా ఈ యొక్క విశ్వాసిని ఆ సమాజము కానీ ఆ బంధువులు కానీ ఆ స్నేహితులు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆ బిడ్డల నుంచి తల్లికి లేకపోతే తండ్రికి ఇట్లా
ఈ మాటలు అస్తమాను చెప్తే ఎందుకు అంత దూరం నువ్వు పోవాలి అని ఇంట్లోంచే ఒక శోధకుడు బిడ్డల ద్వారాగాను, స్నేహితుల ద్వారాగాను, భర్త ద్వారా లేదా పిల్లల ద్వారాగాను ఏం చేస్తాడంటే ఎందుకు వెళ్ళాలి, ఎందుకు పోవాలి అని మాటికి వారి ద్వారా శోధించడం ప్రారంభిస్తాడు. అలాగనే మనసుతో కూడా శోధిస్తాడు. ఎలా శోధిస్తాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా, మనం సుపరిచితమైన వాక్యాన్ని మనం చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీటి బాప్తీసం తీసుకొని 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సాతాను గారు ఏం చేస్తాడు అని అంటే యేసుప్రభు వారిని తీసుకువెళ్ళి అంటాడు, మొదటిగా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో నీకు ఆకలేస్తుంది కదా అంటాడు. అంటే యేసుప్రభు గారు అంటారు, మనుషుడు రొట్టె వల్ల బ్రతకడు కానీ దేవుని మాట వల్ల బ్రతుకుతాడని సమాధానం ఇస్తాడు. అలాగే రెండవది కూడా నువ్వు పైనుంచి పడిపో, దూకే, నీ దూతను ఆజ్ఞాపిస్తాడు అని అంటాడు. అక్కడ కూడా యేసుప్రభుని ఏం చేస్తారంటే తగిన సమాధానం కూడా ఇస్తారు. అలాగే ఇంకో మాట కూడా చెబుతాడు, నువ్వు శాస్త్రంగా నమస్కారం చేయి, లోకమంతటిని కూడా నీకు అప్పగిస్తాను, లేక నీకు స్వాధీనం చేస్తాను అని చెప్పేసి ఈ శోధకుడు ఏం చేస్తాడంటే సృష్టికర్త అనేటువంటి దేవాది దేవుణ్ణి వాక్యం ద్వారానే శోధిస్తుంటాడు. వాక్యం ద్వారానే దేవాది దేవునికి శోధిస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే వాక్యం ద్వారానే సమాధానం పరిచారు. దేవాది దేవునికి సృష్టికర్త అనే దేవుణ్ణే శోధకుడు శోధిస్తే ఆయన పాదధూళి వంటి వాళ్ళము, ఆయన కొడుకాలు బ్రతుకు అంటే మనం బ్రతుకుతున్నాము ఆయన దయాభిక్షను బట్టి, అటువంటి కేవలం మనల్ని కూడా శోధిస్తాడు. కాబట్టి మనసుతో కూడా శోధిస్తాడు. ఎలా శోధిస్తాడనంటే, అవసరం అంటావా, ఇన్ని డబ్బులు తీసించి అంత దూరం పోతున్నావు, అవసరం అంటావా, పక్కన మందిరం లేదా, వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, అవసరం అంట నువ్వు అనగమా అని మనసుతో కూడా శోధిస్తాడు శోధకుడు. ఎలాగైనా సరే శోధించి విశ్వాసం నుండి అవిశ్వాసం చేయడానికి శోధకుడు శోధిస్తాడు. రెండో మాటగా మనం చూసినట్లయితే, ఒకటేమో ఇంట్లోనూ మనసులో శోధిస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-14. యాకోబు 1వ అధ్యాయం 13-14. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరైనా శోధింపడు కనుక ఎవడైనను శోధింపినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎందుకనంటే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులో కల్పబడిన వాడే శోధింపబడును అని నేను వాక్యం చదివిస్తా ఉంది. ఏంటంటే ప్రతివాడును స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరువల కల్పబడిన వాడే శోధింపబడును. నేను మహిమ కలుగును గాక. రెండవ శోధన ఏంటి? ఒకటి ఇంట్లో అయితే, రెండవది స్వకీయమైన దురాశ చేత ఏడవబడిన వాడు. గుర్తుపెట్టుకో, ఇది ఎలాగా? ప్రతి మనిషికి తన స్వకీయమైనటువంటి ఆశ ఉంటుంది. ఆశ ఉండొచ్చు, కానీ ఆశకి మించి ఉంటే అది దురాశ అని నేను వాక్యం చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి మనిషికి ఒక దురాశ ఉంటుంది. ఆ ఆశ చేత ఏం చేస్తాడు? స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుల కొల్పబడిన వాడే దినదినము కదా ఏం చేస్తాడంటే ఆశ కాస్త దురాశని వెళ్ళి ఎంతటికైనా సరే దాన్ని సంపాదించాలి, దాన్ని స్వాధీనపరుచుకోవాలి అని చెప్పేసి ఆశ ఏం చేస్తుంది? దురాశకి ఇచ్చుకెళ్ళిపోయి దాన్ని ఏం చేస్తుందంటే శోధింపబడతారు. ఉదాహరణకు ఒక మాట, ఒక సందర్భంలో చెప్పాను మరొకసారి. ఏదో ఒక వస్తువు కొనాలి, మన దగ్గర డబ్బులు లేవు.
ఆ డబ్బులు కొంచెం అప్పు చేసి మొత్తం కొనేసాడు. కొన్న తర్వాత అప్పుడు అంతమాను మాటికి ఏం చేస్తాడు, శోధిస్తాడు. అంతమాను అప్పు తీస్తావు లేదంట, మనకు వచ్చే ఆధారం ఉండదు. ఇటువంటి తరుణంలో ఏం చేస్తున్నాడంటే ఇలాగ శోధింపబడతాం. వస్తువు కొనాలి, అయితే డబ్బు ఉంటే నువ్వు కొనుక్కోవాలి, తప్పేం కాదు. సామర్థ్యం ఉంటే కొనుక్కోవాలి. నేనేం చేస్తాను, కొనాలి తీసుకోవాలని ఆశ ఏం చేస్తాడంటే అప్పు చేసేది. అప్పు అనేది నేను వాక్యం శాపము పాపమైనదని నేను వాక్యం చేస్తాను. అప్పు ఏంటట, శాపము పాపము. సర్వసాధారణంగా అప్పు చేసినటువంటి దాని యొక్క విధానం ఏంటో అనుభవం అర్థమవుతుంది. కాబట్టి సర్వసాధారణంగా అప్పు చేయకూడదు. అది అప్పు ద్వారా ఏం చేస్తారు, శోధింపజేస్తారు. కాబట్టి రెండో మాట మనం చూసినట్లయితే తన స్వకీయమైన దురాశ చేత వినబడి శోధింపబడతాడు అని చెప్పేసి రెండో మాటగా చూసాం. ఇక మూడవ మాటగా మొదటి పేతురు మనం పూర్వకాలంలో మూడో మాట మనం చూసాడు. మన పూర్వకాలంలో మన స్థితిగతులు ఎలా ఉండేవి అని అంటే అల్లరితోను లేకపోతే పోకిరి శ్రేష్టలతోను మద్యముతోను ఈ లోక సంబంధమైనటువంటి ఏంటని మన పితృ పారంపర్యంగా అంటే ఆచారంగా చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దురాచారాలు మనం చేసాం. విగ్రహారాధనేమి, పోకిరి శ్రేష్టలేమి, అమావాస్య, ఇవన్నీ కూడా మనం ఏం చేసామనంటే ఆచరించాం. అప్పుడు ఏం చేసే తర్వాత మనం ఏం చేసామనంటే మరి భని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడు అంగీకరించి ఇవన్నిటిని కూడా పక్కకు పెట్టి వాక్యాన్ని జీవించాలని మనం జీవిస్తున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన స్నేహితులు మన బంధువులు ఏమంటారంటే మన దగ్గరికి వచ్చి పూర్వకాలం విడిచిపెట్టిన అల్లశ్రేష్టలు ఏమి, ఆ మధ్యమకి ఏమి, లేకపోతే విగ్రహారాలకు సంబంధించినవి ఏమి, ఏమైనా సరే మరలా మన యొక్కకు వచ్చి అంటారు పార్టీ చేసుకుందాం రా అంటాడు, లేదే ఫలాన్ని నిందిస్తున్నాను రా అని అంటాడు. ఇలాగా మళ్ళా మనం విడిచిపెట్టినటువంటి ప్రతి విషయాలను పాత రోత బ్రతుకును వాళ్ళు ఏం చేస్తారు, స్నేహితులు బంధువులు ఏం చేస్తారని అంటే మన పురుగలుపుతూ ఉంటారు. అప్పుడు విశ్వాసం ఏం చేస్తాడనంటే అయ్యా ఇదివరకు దొంగను, మద్యం సేవించాను, వ్యభిచారుడు దొంగను, విగ్రహారాధకుడును, లోకంలో అల్లరితో తిరిగాను, ఇవన్నీ విడిచిపెట్టేశాను, నేను కొత్తగా యేసులోనే జీవిస్తాను, నేను రాను అని 1-2-3 సార్లు చెప్పినప్పుడు మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ వింటారని అంటే అబ్బోయ్ వీడి పెద్ద పరిశుద్ధుడు, వీడి పెద్ద నీతివంతుడు, వీడి పెద్ద యథార్థవంతుడు, విడిచిపెట్టేశాడంట. ఇలాంటివి చాలామందిని చూసామని చెవు దగ్గరికి వచ్చేసి మాటి మాటికి ఏమంటారని అంటే పాత మాటలన్నీ జ్ఞాపకం చేసి తెచ్చి ఇది పెద్ద పరిశుద్ధుడని ఏం చేస్తారంటే మన చెవి యొక్కకు వచ్చి శోధిస్తూ ఉంటారు. ఇది నేను చెప్తున్నా మాటలు కాదు, కానీ మనం బాగా పరిశీలించింది తర్వాత మీరు చదువుకున్నట్లయితే మొదటి పేతురులో 1వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అవన్నీ కూడా లిస్టు అక్కడ కనబడతా ఉంటాయి. మనం అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఇప్పుడు శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను కూర్చి మీకేదో యొక్క మెరుగు సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇక్కడ ముందుగా మేము పంచుకున్న మాటలన్నీ కూడా ఎక్కడ రాయబడి ఉంటారంటే ఇదే అధ్యాయంలో మొదటి పేతురు 4వ అధ్యాయంలో ఇవన్నిటిని కూడా పాత రోత బ్రతుకుల గురించి ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ పొందుపరిచి ఉన్నారు. ఏంటంటే మన పాత రోత బ్రతుకులు విడిచిపెట్టి వచ్చినప్పుడు మరలా వాటిని అన్నీ మన చెవి యొద్దకు వచ్చి మరి మాట్లాడుతూ మన శోధిస్తున్నవన్నీ కూడా ఒక శోధనలని చెప్పేసి ఇక్కడ 4వ అధ్యాయంలో సుస్పష్టంగా రాయబడి ఉంది. 12వ వచనంలో వీటన్నిటిని బట్టి ఆ దేవవాక్యం చెప్తుంది అంటే ప్రియులారా మిమ్మల్ని శోధించుటకును
మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే మనము విడిచిపెట్టి వచ్చిన ప్రతి ఆచారాలు అవన్నీ ఏమైనా సరే, త్రాగుబోతామనే, విగ్రహారాధనే, దొంగనమనే, వేరే వేరే వ్యభిచారం అవనే, ఏదైనా సరే అవన్నీ విడిచిపెట్టిన వచ్చిన మనము మనం ప్రేరేపిస్తున్నప్పుడు, వాటికి మరలా మనం సెవియొగ్గనప్పుడు వాళ్ళు ఏం చెప్తారనంటే ఈ శ్రమలుగా చెబుతున్నారు. ఈ శ్రమలు ఏంటనంటే ఇవి మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే మనకు ఈ శోధనలు వచ్చాయో, ఏది ఎప్పుడు శోధకుడు మన యొద్దకు తీసుకువచ్చిన ప్రతి శోధనలో 3 శోధనలుగా మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఇంట్లో వచ్చిన ఒక శోధన అయితే, మనసుతో వచ్చేటువంటి శోధన ఒకటైతే, రెండవదిగా మన స్వకీయమైన దురాశ చేత వచ్చినటువంటి రెండవ శోధన, మూడవదిగా పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి మనం దేవునిలో యథార్థంగా నీతిగా జీవించుచున్నప్పుడు మనకు అగ్ని వంటి శ్రమ వస్తున్నాయి అని మనం అనుకున్నప్పుడు ఇది పెద్ద ఎంత అనుకోద్దయ్యా అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ 3 మాటలుగా మనం శోధనగా మనం ఇక్కడ అధ్యయనం చేసి ఉన్నాం. అయితే ఇవి అనేకమైన శోధనలుగా ఈ శోధకుడు మన యొద్దకు తీసుకువస్తాడు. తీసుకువచ్చి ఏం చేస్తాడు అంటే, మనం ముందుగా మాట్లాడిన విషయంలో నీకు నాకు కలిగిన విశ్వాసాన్ని అవిశ్వాసంలో తీసుకువెళ్ళి, అవిశ్వాసం ద్వారా భ్రష్టత్వానికి తీసుకెళ్ళి మనకు కలిగి ఉన్నటువంటి రక్షణ తొలగించి చివరకు నరకాగ్నిలో తీసుకువెళ్ళాలి అనేదే సాతాను యొక్క లేదా శోధకుడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణమని మనము వాక్యము ద్వారా మనము గుర్తు ఎరిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తాడు అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నట్టు లేఖన భాగంలో మనం చూస్తున్నట్లయితే ఏమంటారంటే, మనం ఎంత అయితే సహించగలిగిన మీరు సహింపగలిగినంత ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, ఒక మనుషుడు ఎంత భారమైతే మోయగలుగుతాడో అంత భారం మాత్రమే దేవుడంట మోయనివ్వగలుగుతాడంట. ఈ మాట నేను చాలా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఏంటంటే, ఒక శోధన మనకు వచ్చిందంటే, లేదా అనేకమైన శోధనలు మన మీదకి శోధపడి తీసుకువస్తే, నీవు నేను కూడా ఎంతైతే మోయగలుగుతామో లేదా సహించగలుగుతామో అంత మట్టుగానే అంట దేవుడు మనకు ఇవ్వడంట. అంటే ఇది సాధారణ ఇవ్వడం గుర్తుపెట్టుకోండి, సాధారణ క్షమించాలి. దేవుడు ఇవ్వడని దేవుడు వాళ్ళ పడు చోట అంటే తెల్ల దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొనుటకు మార్గము కూడా తెలియజేస్తా ఉంటాడట. ఏం చేస్తాడు? మొదటగానేమో సాధారణ శోధనలు తీసుకొస్తాడు, అనేకమైన శోధనలు. ఆ శోధనలు దేవుడు ఏం చేస్తాడంటే, అలా చూసి నా కొడుకు ఎంత అయితే మోయగలుగుతాడు, నా కొడుకు ఎంత సహించగలుగుతాడు అని ఏం చేస్తాడంటే దేవుడు అలాగే చూస్తాడంట.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ శోధనలో కూడా మార్గం ఆయనే చేస్తాడు. అంటే నేను ఒకసారి ఏమంటారంటే నీకు శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేయమండి. మార్గం అంటే అదే, మార్గం అంటే అది ఏం లేదు, వాక్యమే మార్గం. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో అక్కడ రాయబడి ఉంటుంది, నీకు శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేయండి అని ఉంటుంది. కాబట్టి ఆ మార్గము కూడా దేవుడే తెలుస్తాడని నేను వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో ఒక మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే ఇంకొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడట కీడు విషయమై శోధింప నేరడు. ముందుగా మాట్లాడుకున్నాం, దేవుడు ఎంత ఆ శోధన సహిస్తావనే మాటను గుర్తు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కీడు విషయమై శోధింప నేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఇక డిక్లేర్ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏంటండి, శోధకుడే అనేకమైనటువంటి శోధనలు తీసుకొస్తాడు. కానీ కీడి విషయంలో ఎన్నడూ ఎప్పుడు కూడా అంట ప్రభువు శోధింపడంట ఒక మనిషిని. ఎలా శోధింపవచ్చిందంటే నీ స్వకీయమైన నా స్వకీయమైనటువంటి దురాశల చేత నువ్వు నేను తెచ్చుకున్నటువంటి ఒకవేళ ఏది ఏమైనా కానీ నువ్వు తెచ్చుకున్నావి లేకపోతే శోధన తెచ్చుకున్నావి అయితే శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. ఆ శోధన వచ్చినప్పుడు కూడా నువ్వు ఎంత సహిస్తావో అంత మట్టుకే ఆయన నిన్ను చూస్తాడు. చూసినప్పుడు ఆ శోధనలో కూడా నిన్ను నన్ను కూడా ఆయన తప్పిస్తామనంటని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఫైనల్గా మనం చూసినట్లయితే శోధనలో వీటన్నిటిని కూడా ఆ శోధన ఏదైనా శోధకులు తీసుకొచ్చినాయా లేకుంటే స్వయంగా మనం తెచ్చుకున్నాయా, మన భక్తి జీవితాన్ని శోధిస్తున్నటువంటి వాటిని ద్వారా మనకు శోధన ఏది ఏమైనా సరే నీవు నేను కూడా ఆ శోధన తట్టుకుంటే ప్రభు ఏమంటున్నాడంటే ఆఖరిగా ఆ శోధనలు బట్టి ఆయన ఉంటాడు. శోధనలతో కూడా మనతో ఉంటాడు, అతను కూడా ఆయన ఉంటాడు. వాక్యం ద్వారా మనం పరిశీలన చేస్తే ఫైనల్గా ఏమంటాడంటే యాకోబు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో శోధన సహించువాడు ధన్యుడు. ఫైనల్గా ఏమండి, శోధనలు సహించువాడు ధన్యుడు. అప్పుడు ఎలా ధన్యుడయ్యా అని అంటే దానికి ఫలితం ఏంటంటే అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అంట. ఫైనల్గా మనకు వచ్చేసింది ఏంటి, జీవ కిరీటము. ఎప్పుడు వస్తాయి అని అంటే శోధకుడు మనల్ని శోధించినప్పుడు మనం సహించుకుంటే ఏం వస్తాడంటే నువ్వు నేను ధన్యుడు అని నేను వాక్యం చదివిస్తూ ఉంది. ధన్యుడు అయితే అయ్యాం ప్రభు. మరి ఏంటి అని అంటే కట్టును చేస్తే మనకేముంటుంది అంటే ఆయన మనకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే మరణించిన తర్వాత ఆయన సింహాసనం ఎదుట మనం నిలిపినప్పుడు ఆయనకి మనకేం చేస్తాడు, జీవ కిరీటము ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చెప్పుకున్నది ఏంటంటే శోధన. ఇది శోధకుడు తీసుకొచ్చినట్టే శోధన. నేను మాట ముగించాల్సి ఇష్టపడుతున్నాను. రెండవదిగా పరిశోధన. ఒకటి శోధన, రెండవది పరిశోధన. ఈ పరిశోధన అనేది ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మన దగ్గర ఒక బంగారు వస్తువు తీసుకువెళ్ళి మారువాడి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి దీనికి ఎంత అమౌంట్ వస్తుంది అని వాటి దగ్గరికి వెళ్ళంటే దాన్ని ఎట్లా చూసేసి తూకం వేసేసి ఎట్లే ఫటాఫట్ డబ్బులు లెక్క పెట్టేసి మనకి ఇవ్వడం. ఏం చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తూకం వేసి అమౌంట్ కట్టి ఇవ్వడం. ఏం చేస్తాడని అంటే ఆ బంగారం తీసుకెళ్ళి ఆయన యొక్క ఒక గీట రాయి ఉంటుంది, దానికి సంబంధించి ఒక రాయి ఉంటుంది, దాన్ని పెట్టి తోముతా ఉంటాడు. తోమిన తర్వాత బయటపడుతుంది. ఏం పడుతుంది, దాని విధి రెండు బయటపడుతుంది. ఇదే క్యారెక్టర్
21, 29 లేకపోతే వేరేటువంటి భాగాలు ఉంటాయి. ఆ భాగాల ద్వారా తెలుసుకుని దీనికి బంగారం ఇంత కిమత్తు పడుతుంది అని ఆ గీరురాయి ద్వారాగానే పరిశోధిస్తేనే ఇస్తాడు తప్ప వెంటనే వెళ్ళి బంగారం ఇస్తే ఎట్టి పరిస్థితులు కూడా ఆ తూకంలో పెట్టే అమౌంట్ మాత్రం ఇవ్వడం. దానికే అలాగుంటే మన విషయానికి వస్తే దేవుడు పరిశోధిస్తాడు. ఇక్కడ శోధకుడు శోధిస్తే దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఎందుకు పరిశోధిస్తాడు అని అంటే నీటి బాప్తిస్మము తీసుకున్న తర్వాత మన దేవుడికి మనకు ఒక నిబంధన కలిగి ఉన్నాం. ఏంటి ఆ నిబంధన అంటే, యేసయ్యా పాప రోత బ్రతుకులన్నీ విడిచిపెట్టేశాను, నీ రక్తం చేత నా పాపలన్నీ కడిగేసుకున్నాను కనుక నేను ఏం చేస్తానంటే నువ్వు ఎలాగైతే మాదిరిగా జీవించావు ఈ లోకంలో నేను కూడా వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతూ మరణమైన జీవమైన నీ కొరకే జీవిస్తానని ఒక తీర్మానం నేను చేసుకున్నాం. ఆ తీర్మానములో నీవు నిలబడతామా లేదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడనంటే పరిశోధిస్తాడు. ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఎలా పరిశోధిస్తాడు అంటే ఉదాహరణ కూడా చూసుకున్నాం. ఎలా పరిశోధిస్తాడనంటే ఉదాహరణకు ఒక మాట, యేసోబు గారు మా జీవితం మనకు చరిత్ర తెలుసు. ఆయన కూడా కష్టాల కొలుములో నుండి ఆయన పరిశోధించాడు. ఆ పరిశోధనలో ఆయన ఏమయ్యాడు? భూ సంబంధమైన రాజులకు రాజు అయ్యాడు, ఒక అధికారి అయ్యాడు. అలాగనే మన యోగు మన చరిత్ర కూడా మనకు తెలుసు. ఆయన కూడా శోధన విషయంలో చూసినట్లయితే ఆయన కూడా శోధింపబడ్డాడు. ఆ శోధనలో కూడా ఆయన నిలబెట్టిన ఆ వ్యక్తికి, ఆ యోగు గారికి ఏమొచ్చింది? భూ సంబంధ ఐశ్వర్యం తిరిగి మరలా వచ్చింది. అలాగే మన చరిత్రలో మనం చూసుకున్నట్టయితే అనేక భక్తులు కూడా దేవుడు మననే క్షమించాడు, వారిని పరిశోధించాడు, పరీక్షించాడు. అలాగే నేను ఈరోజు నన్ను కూడా ఆయన పరిశోధించడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎలా పరిశోధిస్తాడు అని అంటే ఈ పరిశోధనలో ఒక మాట అర్థమవడానికి మాట చెప్తారు. ఒక కుమారుడికి ఈత రాదు. ఆ కుమారుడిని తీసుకెళ్ళి నీటిలో పెట్టి ఆ కుమారుడికి ఉన్నటువంటి ఇతను మొలలోతు తండ్రి దిగుతాడు, కొడుకును నుంచోబెట్టి కుమారుడికి ఉన్నటువంటి మొలతాడు పట్టుకుని ఈదమంటాడు. ఏమంటాడు? మొలతాడు నీటుడు ఇదే అంటాడు. ఈతాడు 2 సార్లు తిరుగుతాడు, వదిలేస్తాడు. అప్పుడప్పుడు ఆ మొలతాడు తండ్రి ఏం చేస్తాడు? వదిలేస్తాడు. కొడుకు ఏం చేస్తాడు? టపా కొడతాడు. 2-3 సార్లు పడతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే కుమారుడు ఈత వచ్చేసింది అనుకుంటాడు. ఏమంటాడు? ఈత వచ్చేసింది అంటాడు. సరే నీ ఈత వచ్చేసిందా సరే అని ఒక రౌండ్ దిగాడంతే. ఒక రౌండ్ అప్పటికి వెళ్ళేవాడికి అయ్యో నాకు ఎంత ఈత వచ్చేసిందో అని అనుకుంటాడు. వెంటనే 5 నిమిషాలు ఆగాలి కదా, ఆగడం. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. వెనక్కి తిరిగి వచ్చి మధ్యలో వచ్చినప్పటికి ఏం చేస్తాడంటే వాడి చేతులు ఆయాసం వచ్చేస్తాడు. ఆయాసం ఉండడానికి ముందు పోతా ట్రై చేస్తాడు. వెంటనే తండ్రి ఏం చేస్తాడంటే వెంటనే తన ఆ యొక్క మొలను పట్టుకుని పైకి లేస్తాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే లోకం అనేటువంటి ఈ శ్రమలలో దేవుడు ఏం చేస్తాడు? మనతోడు ఉంటాడు. తండ్రి తన కుమారుడు పక్షాన ఉన్నట్లుగా ఉన్నట్లుగా అలాగన ఉండి మనం ఏం చేస్తాం? ప్రతి విషయంలో కూడా శోధింపబడినప్పుడు మన పక్కనే దేవుడు ఉండి మనం తప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం పరిశోధిస్తాడు. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగనంటే ఎంతగా మనం ప్రేమిస్తున్నాడంటే దేవుడంట అంటాడు ఒక వాక్యం, ఒక మాట, నిన్ను ముట్టాలంటే మొదట నా కనుబుద్ధిని ముట్టాలంటాడు. ఏమంటాడు? నిన్ను ముట్టాలంటే నా కొడుక మొదట నా కనుబుద్ధి ముట్టాలంటాడు. దేవాది దేవుణ్ణి అంటే ఈశ్వరుడి కంటే తేజో నివాసుడైనటువంటి ఆ దేవుని ముట్టాలంటే ఎవరి తరం? యెహోవా నాసిక రంధ్రం వచ్చి అగ్ని చేతే ఆ సాతానుడు కాలిపోతాడు.
అటువంటి మహాదేవుని యొక్క మహిమ యొద్దకు వెళ్ళాలంటే వాడి తరము కాదు. అటువంటి ఆయన కనుగుడ్డు ముట్టాలంటే ఎవరి తరమా? కాబట్టి నిన్ను ముట్టాలేనంటే మొదట నా కనుగుడ్డు ముట్టినట్టే అని దేవదూతలను ప్రేమించలేదు, వాటి నమ్మకం ఉంచలేదు. కానీ నరమాత్రులైన మనల్ని ప్రేమించి ఆ దేవాది దేవుడు అంతగా నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఒక శ్రమ నీ యొద్దకు రావాలంటే, ఒక శోధన నీ యొద్దకు రావాలంటే మొదట నా కనుగుడ్డు ముట్టాలి అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఇంతే ఆయన చెప్తాడంటే ముట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా నీ దగ్గరికి నా దగ్గర శోధన వస్తాడు. ఎలా వస్తాడండి? యోబు దగ్గరికి ఎలాగైతే శోధించడానికి శోధకుడు యెహోవా యొద్దకు వెళ్ళి, అయ్యా మరి నేను నీ కుమారుడు అయినటువంటి ఆ యోబును ముట్టాలంటే నాకు సెలవు ఉండని ఎలాగైతే సెలవు పుచ్చుకుని ఆ యోబు దగ్గరికి వచ్చాడో, అలాగనే ఈరోజు మనల్ని ఆ శోధకుడు శోధించాలి అంటే ఆ దేవాది దేవుని యొద్దకు వెళ్ళి సెలవు తీసుకుని మనం శోధించాలి. ఆ శోధనలో నీవు నేను నిలబడతామో లేదో అని దేవుడు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం నిలబడాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను గురించి అలా ఆశపడుతున్నాను. ఈ పరిశోధన అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మనం అనుకుంటాము పాస్టర్ ఏదో చెప్తారు, వాక్యం ఏదో చెబుతారు, దేవుడు అట మనల్ని ఎప్పుడు కూడా చూస్తాడట అని టేక్ టీజ్గా మనం వదిలేస్తూ ఉంటాం. ఏంటండి అన్నట్టుగా అది ఎక్కడ జరుగుద్ది అన్నట్టుగా, దేవుడు మనం చూస్తలేదు అన్నట్టుగా అనుకుంటాం. కానీ ఆయన మాట సత్యము, ఆయన మాట నిరంతరం ఉండును, ఆయన మాట తప్పనిది. కాబట్టి ఆయన మాట సత్యమని అనుభవపూర్వకంగా మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎలాగనంటే, ఉదాహరణకి నేను ఇంకా బలపడాలి, వాక్యంలో బలపడాలి, చెప్పడానికి ఇష్టపడాలి అని నేర్చుకోవాలని చెప్పేసి నేను వేరొక మందిరానికి వెళ్ళటం ప్రారంభించాను. నేను నిలబడాలి, మాట్లాడాలి, నేను ఇంకా పొదుపు చేయబడాలి అని చెప్పేసి నేను అనుకుంటూ అనేక మందిరానికి వెళుతూ అవకాశాలు ఇస్తే వాడబడటానికి ఇష్టపడుతున్నాను. అయితే ప్రభు అంటున్నారు, నా ప్రార్థన అంటున్నారు, నేను వెళ్తున్నాను మార్గంలో, నువ్వు వెళుచున్న మార్గములు నా కనులను చూస్తున్నాయి. ఏంటండి, నువ్వు ఏ చోటకైతే వెళ్తున్నావో నీ మార్గములన్నిటిని కూడా నా కనులు నిన్ను చూస్తున్నాయి అని సుస్పష్టంగా ప్రభు నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఏ మార్గంలో వెళ్తున్నావు అది జబే మనం నిజం. అలాగన ప్రతి విషయంలో కూడా మనల్ని దేవుడు ఏం చేస్తారని అంటే పరిశోధిస్తారు. ఆయన కనులకు తేటగా కనబడతాయని దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చోట రాయబడి ఉంది. ఆయన కనులకు మరుగైనది ఏది లేదట, ఆయనకి తెల్ల తేటగా కనబడతాయని ఒక చోట రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన పరిశోధిస్తాడు. నువ్వు ఎట్టి వెళ్తావు, నీ హృదయంలో ఏముంది, ఇవన్నీ కూడా ఆయన పరిశోధిస్తాడు. కాబట్టి ఒక భక్తుడు ఎలా అంటాడు, నేను వెళ్ళే మార్గము అన్నీ నీకు తెలుసయ్యా అని వాడు ఒక క్షణం అంటాడు. శోధన చేత శోధింపబడినప్పుడు నేను సువర్ణమలే నేను మారతాను అని అంటాడు. ఏంటండి, శోధనల చేత మొదటేమంటాడు, నేను వెళ్ళే మార్గము నీకు తెలుసయ్యా అని పాడుతూ ఏమంటాడు, శోధనల చేత నేను సువర్ణంగా శోధింపబడకపోతే సువర్ణంగా మనం మారలేదు. కాబట్టి శోధకుడు శోధిస్తాడు. శోధించినప్పుడు మనం ఏం చేస్తాం అంటే, దేవుడు మన పక్కన ఉంటాడు. ప్రతి శోధనకు మనం సహించుకొని ఓర్చుకుని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీవు నాకు చేసుకున్నటువంటి ఆ శోధన, ఆ యొక్క నిబంధన నువ్వు నిలబడతావా లేదా అని పరిశోధించుటకు, పరీక్షించుటకు ఆయన మన పక్షము నుండి ఆయన ఏం చేస్తాడంటే పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. చివరికి అనుభవం చాలా ఇష్టపడుతున్నాను. ఏంటంటే, నన్ను నిజముగా ఒక వాగ్దానం చేసుకుంటే కష్టాల
కొనుములో నుండి ఆయన ఏం చేస్తాడంటే పుటమి వేస్తాడు. శోధనలో, వేదనలో మనల్ని ఏం చేస్తాడంటే పుటమి వేస్తాడు. పుటమి వేసి బంగారమైన నిన్ను మేలిన బంగారంగా చేసి ఏం చేస్తాడంటే చివరకు జీవ కిరీటానికి, ఆయన మనకు వాగ్దానం చేసినటువంటి ఆ జీవ కిరీటానికి మనకి ఇవ్వడానికి ఆయనకి ఇష్టపడుతున్నాడు. కనుక శోధించబడుచున్న మనకు దేవుడు మన పక్షం ఉన్నాడని నమ్ముదాం. ఆ పెద్ద గొప్ప శోధనలు కాదని ఎంచుదాం దేవవాక్యానుసారముగా. దేవుని యొక్క పరిశోధనలో ఆయన ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా ఆయన మనం చూచుచున్నాడని మనము వాక్యం ద్వారా నమ్మి విశ్వాసించి దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానము, ఆ జీవ కిరీటమును మనకు పొందుదాం. అట్టి కృప మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.